వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. ఈరోజు గొలుసు కుట్టులోనే ఒక రకం నేర్పిస్తాను. అందులో వచ్చేసి జిగ్జాగ్ స్టిచ్ నేర్పిస్తాను. 3 టైప్ ఆఫ్ నేర్పిస్తాను ఈరోజు. చూడండి, ఈరోజు గొలుసు కుట్టు కుడుతున్నాను. లాంగ్ షార్ట్ కుడుతున్నాను. ఫస్ట్ లాంగ్ స్టిచ్ చేసుకోవాలి, మళ్ళీ చిన్న స్మాల్ స్టిచ్ చేసుకొని లాంగ్ స్టిచ్లోకి ఆ చైన్ స్టిచ్ వేయాలి. వేసి మళ్ళీ లాంగ్ స్టిచ్గా వేసుకోవాలి. లాంగ్ వేసుకోవాలి, తర్వాత స్మాల్ వేసుకోవాలి. స్మాల్ వేసుకొని లాంగ్లోకి లాంగ్ స్టిచ్ ఉంది కదా, దాంట్లోకి ఈ చైన్ వేసేయాలి. ఈ స్టిచ్ వేసి మళ్ళీ లాంగ్గా వేసుకోవాలి. లాంగ్ వేసుకోవాలి. స్మాల్ వేసుకొని మళ్ళీ చైన్లో వేసేసుకొని మళ్ళీ లాంగ్ వేసుకోవాలి. అలాగే వేసుకోవాలి. లాంగ్ స్టిచ్ వేసుకోవాలి. లాంగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత స్మాల్ చేసుకోవాలి. పక్కనే స్మాల్ వేసుకునేసి ఇప్పుడు లాంగ్ స్టిచ్ ఉంది కదా, దాని మధ్యలోకి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మళ్ళీ లాంగ్ వేసుకోవాలి. అలాగే వేసేసుకోవాలి. అంతే. ఎండ్ నాట్ వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు నీకు తర్వాత జిగ్జాగ్ స్టిచ్ ఎలా వేయాలో చెప్తాను. 2 లైన్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు కింద నుంచి పైకి వేసుకోవాలి. ఇలా వేసుకొని చెప్తాను. ఇలా వేసేసుకొని ఇప్పుడు అది ఉంది కదా, లైన్ ఉంది కదా, లైన్లో కాకుండా లైన్ కింద వేసేసుకోవాలి. లైన్ కింద ఒక నాట్ వేసేసుకొని లైన్ పైన ఇంకొకటి వేసేసుకోవాలి. తర్వాత క్రాస్గా కిందికి వేసేసుకోవాలి. లైన్ కింద వేసుకోవాలి. తర్వాత చిన్నది లైన్ పైన వేసుకోవాలి. అలాగే క్రాస్గా వేసేసుకోవాలి. లాంగ్ చైన్ వేసుకోవాలి, స్మాల్ చైన్ వేసుకోవాలి. అలాగే క్రాస్గా వేసేసుకోవాలి. లాంగ్ చైన్, స్మాల్ చైన్ 2 వేసేసుకోవాలి. లాస్ట్ ఇంకా ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఇంకా నాట్ వేసేసుకోవాలి. అయిపోయిన తర్వాత చైన్ స్టిచ్ వేసుకోవాలి. పక్కన చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత అందులో చైన్ పైన మీకు జిగ్జాగ్ స్టిచ్ ఎలా వేయాలో చెప్తాను. ఫస్ట్ నీడిల్ అక్కడ దించేసుకోవాలి. ఆ చైన్ సైడ్ చైన్ పక్కన దించేసుకోవాలి. చైన్ ఆ సైడ్ ఈ సైడ్ మనము ఈ స్టిచ్ వేసేసుకోవాలి. చైన్ స్టిచ్ లాగే వేసుకోవాలి. జిగ్జాగ్ స్టిచ్ అది ఈ చైన్ స్టిచ్ పైన వేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ క్రాస్గా వేసుకున్నామంటే డిజైన్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇది ట్రై చేయండి.
మనం బ్లౌజ్ బార్డర్గా వేసుకున్నామంటే హ్యాండ్స్ దగ్గర అందుకు బాగుంటుంది. అలాగే శారీ కన్నా వేసుకోవచ్చు, మనము బార్డర్ లాగా వేసుకోవచ్చు, బాగుంటుంది. చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు అది కనిపించట్లేదంటే ఇది కానీ వేసుకున్నామంటే బాగా కనపడుతుంది, బాగా ఎక్కువగా కూడా ఉంటుంది. ఇక్కడ ఎన్నోట వేస్తాము. చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా బాగుంది ఈ డిజైన్. మీరు కానీ ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను జిగ్జాగ్ స్టిచ్ ఎలా వేయాలో చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లోనే మధ్యలో ఇప్పుడు పింక్ కలర్లో వేస్తాను, ఎలా ఉంటుందో చూడండి. సేమ్ ఇలా ఇప్పుడు ఇది ఎలా వేసామో అలాగే క్రాస్గా ఆపోజిట్గా వేసుకోవాలి. లాంగ్ చైన్ స్మాల్ది, తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి లాంగ్ చైన్ వేసుకోవాలి. బార్డర్ పైన వేసుకోవాలి, డాట్ కింద వేసుకోవాలి ఫస్ట్, మళ్ళీ దానిపైన చిన్న స్మాల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి వేసినాం కదా, అక్కడ వేసుకోవాలి లాంగ్ స్టిచ్, తర్వాత స్మాల్ వేసుకోవాలి, అలాగే ఫుల్ వేసేసుకోవాలి. ఇందులోనే నేను 5 టైప్స్ వచ్చేసాయి చూడండి. ఫస్ట్ వచ్చేసి చైన్ స్టిచ్ లాగా లాంగ్ షార్ట్ వేసాను, తర్వాత జిగ్జాగ్ స్టిచ్ వేసాను, తర్వాత చైన్ స్టిచ్ వేసి చైన్ స్టిచ్ పైన జిగ్జాగ్ స్టిచ్ లాగా ఇంకొకటి వేసాను. తర్వాత ఇప్పుడు చూడండి జిగ్జాగ్ స్టిచ్లోనే మళ్ళీ డబుల్ జిగ్జాగ్ స్టిచ్ వేసాను. బాగుంది కదా, ఇది మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకేనా నాటు వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు చూస్తే ఎంత లుక్గా అనిపిస్తుందో, బాగుంది కదా. మీరు ట్రై చేయండి ఒకసారి, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మీరు ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.